ఇప్పుడు పాటలు నువ్వు చదువుకోలేదని చెప్పినావు, పదాలు రాసుకుంటావు కదా, మరి రాసుకుంటే చదవడానికి నీకు రాదు కదా, ఎట్లా గుర్తుంటాయి? అన్ని మైండ్ లో గుర్తుంటాయమ్మా, చదువు గిరి ఉండదు, అన్ని మైండ్ లో గుర్తుంటాయి. చిన్నారి గారు చిత్తారి గారు నా చిన్నతన వాడినాం, మా అమ్మమ్మలో వీళ్ళ వాడినాం, అది అమ్మ పాడుతుంటే మేము నేర్చుకున్నాం. ఆ పాట నేను ఆ రోజే నేను స్టేజ్ ఎక్కి నన్ను పాడిన, బతుకమ్మ పాట పాడుదురండి అమ్మలారా అక్కలారా రాండి అంటే, నన్ను నాటకు పోతాం కదా, ఓ కాలం ముందు మీకు ఏం పాటలు వస్తారా అని తీసుకుపోయి నన్ను పైన ఎక్కించి పాడిచ్చారు చిన్నారి గారు. అప్పుడు విన్నది నీకు ఇంకా గుర్తున్నది? ఆ రోజు పాడినా నేను ఆ పాట. ఎప్పుడైనా మర్చిపోతావా ఒక పదం అంటే? ఎప్పుడో మర్చిపోతావు, ఎట్లా గుర్తొస్తుంది? మళ్ళీ ఏమంటే మళ్ళీ గుర్తు చేసుకుంటా. ఇప్పుడు మాట్లాడుకుంటా దాన్ని మనం మొదలేసేసరికి అన్న ఒకటి మొక్కపోతుంది. ఇక అయితే ఆ ముక్కని మళ్ళీ సరి చేసుకుంటా నేను, కొన్ని సరి చేసుకోలేదు, కొన్ని సరి చేసుకుంటాను. బతుకమ్మ ఆట కూడా బాగా ఆడతావు అనుకుంటా కదా? కోలాటం వేస్తా. కోలాటం వేస్తావు, మిమిక్రీ కూడా చేస్తావు కదా? ఎవరన్నా ఎట్లా మాట్లాడతారు చూసి మళ్ళీ వాళ్ళలాగా మిమిక్రీ చేస్తావు కదా, ఎవరిదని ఒకరిది చెయ్యి. మా ఊళ్ళే ఒక ఒడ్డుగురమ్మనండి, చేపలు అమ్ముద్ది. చేపలు అమ్ముతుంటే ఆమె చేపలు ఊళ్ళోకి వచ్చి అమ్మేది. అమ్ముతుంటే అది మొత్తం మేము నేర్చుకున్నాం. ఇక చాలా పెద్దగా ఉంటుందిలే కొద్దిగా వదిలిపెట్టి, చేపలు ఓ ముల్లమ్మ ఓ అమ్మాయి ఓ ముస్మని చేపలు వచ్చినాయి నిన్న, చేపలు తీసుకున్నా ఏమో చక్కని చేపలు మున్నా కొడుకులు తాకుతారు, బాగా తినిపంటున్నాను. మీరు తీసుకొని చేపలు నా కంసాలు ఉన్నాయి, ముడమార్కాలు ఉన్నాయి, మరి తెల్ల చేపలు ఉన్నాయి, అన్ని చేపలు ఉన్నాయి. భిన్నా రావే వాడి మీద మా అన్న పోయి వాడిని తింటున్నారు పంటున్నారు ముడా కొడుకులు అని చేపలు. ఈ చేపలమ్ముల్లో వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? చేపలమ్మ తనకు వీళ్ళకి వస్తారు అమ్మా, మీరు తీసుకుని రారే, ఓ ఆ ముండా కొడుకులు తాగుతారు పంటారు కానీ మీరు దినాల బిడ్డ తీసుకొని రాని అనేది అని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేది. ఇంకేదైనా బావ మరదల సాంగ్ ఉందా? కొట్లాట లేకపోతే ఏదో ఒకటి. కోంటోరి కిత్త బిడ్డ నువ్వు పోతావా వాళ్ళకి ఇళ్ళకిత్త పోతావా అంటది. అంటే బిడ్డ అమ్మ నేను ఎవరికిత్త పోనా అని తల్లి అంటది. కోంటోరి కిత్త పోతావా బిడ్డో గంగాలంగా శలం మేగిలో సాగిలం, కోంటోరి బేరాలు నేను చేయాలి నీ గంగాలంగా శలం మేగిలో సాగిలం, నీకెట్ట వచ్చింది నన్నుగన్న తల్లే గంగాలంగా శలం మేగిలో సాగిలం, ఇంకోరికిద్దును నన్ను బాపనల్లాకిత్త పోతావా బిడ్డో గంగాలంగా శలం మేగిలో సాగిలం, నీకెట్ట వచ్చింది నన్నుగన్న తల్లి గంగాలంగా శలం మేగిలో సాగిలం, బాపనల తారాలు నేను చెయ్యాలి నీ గంగాలంగా శలం మేగిలో సాగిలం, నీకెట్ట వచ్చింది నన్నుగన్న తల్లి గంగాలంగా శలం మేగిలో సాగిలం, గొల్లోరికిత్త పోతావా బిడ్డో గంగాలంగా శలం మేగిలో సాగిలం, నీకెట్ట వచ్చింది నన్నుగన్న తల్లి గంగాలంగా శలం మేగిలో సాగిలం, గొల్లోరి సల్లలు నేనమ్మలేనే గంగాలంగా శలం మేగిలో సాగిలం, నీకెట్ట వచ్చింది నన్నుగన్న తల్లి గంగాలంగా శలం మేగిలో సాగిలం, ఎరకలొల్లాకిత్త పోతావా బిడ్డో గంగాలంగా శలం మేగిలో సాగిలం, ఎరకలొల్లాకిత్త పోతావా బిడ్డో గంగాలంగా శలం మేగిలో సాగిలం, నీకెట్ట వచ్చింది నన్నుగన్న తల్లి గంగాలంగా శలం మేగిలో సాగిలం, ఎరకల బుట్టల్లో నేనమ్మలేనే గంగాలంగా శలం మేగిలో సాగిలం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు విన్న పాట ఏదైనా ఇప్పుడు సడన్ గా బాగా హైలైట్ అయింది, అరే ఈ పాట నాకు వచ్చే ఇంత హైలైట్ అయింది ఇంత ఫేమస్ అయింది పాట అనుకున్నది ఏమైనా ఉందా? ఉన్నదమ్మా, ఇది సారంగధరే పాట, అది ఎవరు పాడిరో కూడా తెలియదు. అది నువ్వు ఎప్పుడు విన్నావు ఆ పాట? ఆ పాట మా చిన్న ఊహ తెలిసినప్పుడు కూడా మేము బతుకమ్మలు అది దాతంటే ఈ పాటలు బదలమ్మడి పాడుతున్నాం రా పాటలు, తాతలు పాడిరు ఆ పాటలు, అది ఎవరు పాడింది కూడా ఎవరు తెలియదు. మేము కూడా దాన్ని నేను సారంగధరి పాట పాడుకుంటే బాయిలో ఉరికొచ్చి దునికేది నేను సారంగధరి పాట, ఈత కొట్టేది. అది ఆ పాట ఎట్లుంటదంటే ముందు తొలిపెట్టి వెనకది పాడతా, దాని గాబు కాడ బురదా దాని బురదల నాదొక్క నిదరా అది రమ్మంటే రాదు రసేలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని ఇంటి ముంగట ఏపా దాని ఏపల నాదొక్క పాప అది రమ్మంటే రాదు రసేలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా అని దాని ఇంటి ముంగట గాబు నిద్ర ఇవన్నీ ఉండేది. ఇంటి ముంగట తుంట పాట మార్చిండ్రు అన్నట్లు, పాట కొద్దిగా రాగం అదే పాట పదాలు మార్చిండ్రు. దీన్ని చాలా రకాలకు కూడా పాడేటోళ్ళమ్మా, ఒక్కొక్కరు ఒక తీరుగా దీన్ని. అంటే ఈ సారంగధరి అయితే ఇది అసలు స్పష్టం పాట, ఇది మొదటి నుంచి ఉంటదిలే కానీ ఈ వెనకది పాడిన నేను బాగా. ఇది పెద్దగా ఉంటది ఈ పాట కూడా, 6-7 ముక్కలు ఉంటాయి. ఇది దాని కుడి భుజం మీద కడవ ఫస్ట్ వస్తుంది అన్నట్టు. ఫస్ట్ ఇదే కుడి భుజం మీద కడవా దాని గుత్త పరేకలు మేరియా అది రమంటే రాదు రసైలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా. ఇది అయిపోయినాక దాని ఇంటి వెనకల గాబు దాని గాబుల ఇంటి వెనకల గాబు దాని గాబు పక్కన బురద దాని బురదల నాదొక్క నిదరా. అమ్మ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు వెళ్తున్నావు బయటికి, పాటలు పాడుతున్నావు,
ఎక్కడైనా నీకేమైనా ఇబ్బంది లేకపోతే ఎవరైనా మోసం చేసిండ్రు నిన్ను అని ఎప్పుడైనా అనిపించిందా? అమ్మ నన్ను మోసం చేసిండ్రా. చేసిండ్రా? పాటలు సెల్లులలో తీసుకోవటం, ఫోన్లు చేయటం, ఈ పాటి గా పాటి అన్నారు. ఇప్పుడు ఆ పాట లేదు, మన ఇప్పుడు పాట వాడిరు కూడా వదినది బంగారు వదినది అని నేను ఎన్టీవీల పాడక తెలుగునే ఒక అయ్య ఫోన్లు చేసి ఫోన్లో పాడమంటే పాన నేను ఆ పాట మళ్ళీ ఏమంటే దాంట్లో పెట్టుకున్నారు, ఏడబెట్టారు కానీ పాట వస్తూనే ఉంది. అది వదినకు ఒకసారి బిందకు బిక్సారి, వదినకు ఒకసారి బిందకు బిక్సారి, బంగారి కుచ్చుల మా వదినే, బంగారి కుచ్చుల మా వదినే, బజెట్ల పోయే పామును చూసి వడ్లాలమంటది మా వదినే, నడుముకు పెట్టుద్ది మా వదినే, వడ్లాలమంటది మా వదినే, నడుముకు పెట్టుద్ది మా వదినే, వన్నెలాడంటది మా వదినే, వంకలు తిరుగుద్ది మా వదినే, బామని అంటది మా వదినే, బాగున్నానంటది మా వదినే, బాగున్నానంటది మా వదినే, గోడ మీద బయ్య బల్లిని చూసి వదినకు ఒకసారి బిందకు బిక్సారి, వదినకు ఒకసారి బిందకు బిక్సారి, బంగారి కుచ్చుల మా వదినే, బంగారి కుచ్చుల మా వదినే, గోడ మీద బయ్య బల్లిని చూసి బంగారం అంటది మా వదినే, మెడకే పెట్టుద్ది మా వదినే, బాగున్నానంటది మా వదినే, నేను బామని అంటది మా వదినే, వంకలు తిరుగుద్ది మా వదినే, నేను వయ్యారినంటది మా వదినే, నేను వయ్యారినంటది మా వదినే. ఈ పాట సెల్లులలో పాడించింది, పాడంటే సెల్లులలో పాడినా ఇది బయట పోయింది, ప్లే చేసుకున్నారు. ప్లే చేసుకున్నారు ఈ పాట కూడా. మరి ఇప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటున్నావు? ఏం తెలిసి వచ్చింది నీకు? నాకేం తెలిసి వచ్చిందంటే ఇట్లా ఇంటర్లో కానీ ఎవరికైనా చెప్పాలంటే చాలా భయం వేస్తుంది, పాట వెయ్యాలంటేనే భయం వేస్తుంది. మీ వెనకాట అల్లో మల్లో అన్న పాట కూడా నేను ఒక అయ్యకి ఇచ్చిన, అది అమ్మటే బయట పెట్టిండ్రు ఆ పాట. ఇప్పుడు నిన్ను ఎవరన్నా మంచిగా కలమ్మ మాకు ఒక మంచి పాట రాసి అంటే నువ్వు గుర్తుంచుకొని పదాలని కూర్చి ఒక మంచి పాట ఇవ్వు నాకు అని వచ్చిండనుకో, చేస్తావా? ఆ పాట వాళ్ళు రాసిచ్చి పాడమంటే పాడతా. ఓకే, అసలు పాట మామూలుగా పాడను, పాడతా. నువ్వే పాత పదాలు ఇప్పుడు నువ్వు పుట్టిన కొత్తల్లో నువ్వు చిన్నప్పుడు ఉన్న పదాలన్నీ ఇప్పుడు కనుమరుగైపోయినాయి. అవును, ఇప్పుడు ఇప్పటి పాటలు వింటే అప్పటి పాటలకి ఇప్పటి పాటలకు కూడా ఇప్పుడు వస్తున్న బతుకమ్మ పాటల్లో పదాలకి నీ చిన్నతనం అప్పుడున్న బతుకమ్మ పాటల్లో పదాలకి చాలా తేడా ఉంది కదా. మరి ఆ పాత పదాలతోటి నేను రాయమంటే రాస్తావా? రాసుడు ఎక్కడిది అన్ని నోటితోటి చెప్తా ఉంటా, చెప్తే మళ్ళీ ఎమ్మటే వాళ్ళు రాసుకుంటారు, నాకు పాడిస్తారు. ఇంకా పాడెక్కడిది, పాడే పాటలు మామూలుగా కాదమ్మా, ఇంకా చాలా వస్తాయి. మేము కుక్క కూడా ఈ వైన్ షాప్ లో ఓడి బంద్ చేయి, మీ ఆయన చూసుకుంటాడు. ఇంకా అదే బంద్ చేసి ఇప్పుడు నన్ను ఎవరు పిలిచిన వెళ్తాయి బయటికి. ఇన్ని రోజులు అందరు తిడతారు నన్ను, నువ్వు ఇన్ని పాటలు వస్తాయి, నువ్వు పల్లవి టీవీ తరపున అందరికి చెప్తానా, నువ్వు బయటి బోర్డు అంటే ఇక్కడ కాదు, వేరే కంట్రీస్ కి వేరే దేశాల్లో కూడా నువ్వు పాడడానికి పోవాలి. పోతామా, నాకు అది అవకాశం రావాలని నేను ఇప్పుడు కోరుకుంటున్నా. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. మేము ఒడ్లాండ పోసుకుంటూ కూడా పోరగాళ్ళందరం ఆడుకుంటాం, కుక్క మీద కూడా పాడబడేది. కుక్కని ఒడ్లాండ పోసుకుంటే చిన్న పిల్లగాళ్ళం కదా, వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే మనం చేనుకు పోతాం కదా, కుక్కనింటి కాడ కావాలించి కుక్కనింటి కాడ కావాలించి పోయేది. అప్పుడు చేనులలో పోతే ఎవరుండి మాకు కావాలింటి కావాలి కుక్కే అంటే ఇక మేము అట్లా పాటలు కట్టుకొని పాడేది. ఒడ్లోరి బండకడ ఒడ్లెండ పోసిన, ఒడ్లోరి బండకడ ఒడ్లెండ పోసిన, వడ్ల కావాలుండే కుక్క నేను సేనుకు పోతన్న కుక్క, నువ్వు వడ్ల కావాలుండే కుక్క నేను సేనుకు పోతన్న కుక్క, బొబ్బం బొబ్బం బోసి మొకబుదాన, బొబ్బం బొబ్బం బోసి మొకబుదాన, కడుపు నిండా కొడు పెడితే కావాలి ఉంటనే, బొబ్బం బొబ్బం బోసి మొకబుదాన, కడుపు నిండా కొడు పెడితే కావాలి ఉంటనే. అంటే అన్ని పోసిపోతున్నావు కదా, కడుపు నిండా కావాలి పెడితే ఎందుకు నేను అని చెప్పిపోతుంది ఆ కుక్క. ఆ కుక్క అంటది ఇక, ఓ బోసి మొకబుదానా నువ్వు కడుపు నిండా కూడి పెడితే నీకు కావాలంట. నేను బాయికి పోతున్న కుక్క నువ్వు ఇంటి కావాలుండే కుక్క, నేను బాయికి పోతున్న కుక్క నువ్వు ఇంటి కావాలుండే కుక్క, బొబ్బం బొబ్బం బోసి మొకబుదాన కడుపు నిండా కూడి పెడితే కావాలే ఉంటా, బొబ్బం బొబ్బం బోసి మొకబుదాన కడుపు నిండా కూడి పెడితే కావాలే ఉంటా, ఊరికి పోతున్న కుక్క నువ్వు ఇంటికాడుండవే కుక్క, ఊరికి పోతున్న కుక్క నువ్వు ఇంటికాడుండవే కుక్క, బొబ్బం బొబ్బం బోసి మొకబుదాన కడుపు నిండా కూడి పెడితే నీ ఇంటి కావాలంట, బొబ్బం బొబ్బం బోసి మొకబుదాన కడుపు నిండా కూడి పెడితే నీ ఇంటి కావాలంట. ఇక ఆ కుక్క కూడా మేము పాడేటం, చిలకలు కూడా పాడేది, చిలకల పాట, కుక్క పాట. కనిపించిన ప్రతి దాని మీద ఒక పాట, ఆ పాటలో మళ్ళా మనం జీవిస్తున్న విధానం కనిపిస్తుంది, మనం బ్రతుకుతున్న విధానం కనిపిస్తుంది. అదే జానపదం అందం కదా. అయితే మేము ఏం చేసేదంటే పిల్లగాళ్ళందరం ఒడ్లెండ పోసుకుంటా ఇక ఒకళ్ళు కుక్కలాగా ఉండేది, మేమేమో ఇక ఇట్లా అంటే అదే బొబ్బం బొబ్బని వాళ్ళు అనేది, ఇక మేము ఇట్లా అనేది. ఇది చాలా ఉంటుంది ఈ పాట, కానీ కొంచెం కొంచెం ఇస్తున్నా చాలా. ఇది మామూలుగా ఉండేది, ఇది ఒక కామెడీగా ఉంటుంది, ఇది కామెడీ ఉంటుంది ఇది.